మరి కమీడియన్గా మంచి పీక్లో ఉన్నప్పుడు సడన్గా హీరోగా ఎంట్రీ ఇచ్చారు, ఎందుకు ఇవ్వాలనిపించింది అలా? అంటే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని, హీరో అవ్వాలని చాలామంది ఊరి నుంచి పారిపోయి వస్తారండి. చాలా తక్కువ మంది విలన్ అవ్వాలని, చాలా తక్కువ మంది కమెడియన్ అవ్వాలనుకుంటారు. కానీ అప్పట్లో ఇన్స్పిరేషన్ 80sలో పుట్టిన వాళ్ళందరికీ చిరంజీవి గారే. కాదని ఎవరైనా అంటే అది అబద్ధం లాగే ఉంటుంది. చిరంజీవి గారి సినిమాలు చూసేసి ఫ్యాన్గా ఉన్న వాళ్ళందరూ మనం కూడా హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయనలా కష్టపడిపోతే హీరోలు అయిపోతామని అనుకుంటాం. అలా వచ్చినప్పుడు ఎక్కడో తెలియకుండా మనం మన ప్రాసెస్లో ఎంత సక్సెస్ అయినా కూడా అది ఎక్కడో కొడుతూ ఉంటుంది. ముందు దాన్ని చంపేయాలంటే దాని ఆశ తీర్చేయాలి, లేకపోతే అది చచ్చిపోయేంత వరకు వెంటపడుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనం ఇండస్ట్రీలో ఫోటోలు పట్టుకొని మనం తిరుగుతున్న రోజుల నుంచి మన మీద డబ్బులు ఖర్చు పెట్టి ఒక సినిమా చేస్తానని వచ్చినప్పుడు దాన్ని మనం కాదనకూడదు. కాకపోతే సినిమాలో హీరోగా చేస్తే ఒక 60 సీన్లు ఎక్కువ చేస్తాం, కమెడియన్గా చేస్తే ఒక 40 సీన్లు తక్కువ చేస్తాం, కానీ సినిమా అంతా కనిపిస్తాం. కానీ దీనికి కూడా గుర్తింపు ఎక్కువగా ఉంటుంది కదా. ఉంటుంది. ఆ ఆశ కోసం నన్ను అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారి కోసం చేయాల్సి వచ్చింది. అలా చేస్తూ అప్పుడప్పుడు నేనే బాగుంటాను, లేకపోతే ఈ కథ నీకోసమే అని అటెంప్ట్ చేసినప్పుడల్లా చేస్తుంటాం. ప్రతి సక్సెస్కి ఫెయిల్యూర్కి మధ్యలో మన చేతుల్లో ఏం లేదండి. ఎప్పుడు కూడా ఆడియన్సే ఉంటారు. వాళ్ళ దాకా మనం తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది ఫస్ట్ సక్సెస్. ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి నచ్చదేమని మనం డిసైడ్ చేయకూడదు, వాళ్ళకి నచ్చుద్దని మనం డిసైడ్ చేయకూడదు. కాబట్టి వెళ్తున్న ప్రయాణంలో ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం. ఎస్.